హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. 12th అయ్యాక చాలామంది స్టూడెంట్కి బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఏంటి అంటే ఏ కోర్స్ జాయిన్ అవ్వాలి, ఏది ఫ్యూచర్లో డిమాండ్ ఉంటుంది, ఏది మంచి శాలరీ ఇస్తుంది. ఫ్రెండ్స్ ప్రెషర్ వల్ల కాదు, రిలేటివ్స్ చెప్పారని కాదు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసి డెసిషన్ తీసుకోవాలి. ఈ వీడియోలో ఫ్యూచర్ స్కోప్, శాలరీ పొటెన్షియల్, స్కిల్స్ అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్న టాప్ 10 కోర్సెస్ గురించి సింపుల్ లాంగ్వేజ్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐ. టెక్నాలజీ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఏఐ అండ్ డేటా సైన్స్ మంచి ఆప్షన్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ లాంటి ఫీల్డ్స్లో ఆపర్చునిటీస్ ఉంటాయి. డిగ్రీతో పాటు స్కిల్స్ డెవలప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సెకండ్ వన్, ఎంబీబీఎస్ అండ్ హెల్త్ సైన్సెస్. మెడికల్ ఫీల్డ్స్ అంటే ఎంబీబీఎస్ ఒక్కటే కాదు, బీడీఎస్, బీపీటీ, నర్సింగ్, ఫార్మసీ, రేడియాలజీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ లాంటి కోర్సెస్ కూడా మంచి కెరియర్ ఆపర్చునిటీస్ ఇస్తాయి. హెల్త్ సెక్టార్ డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. థర్డ్ వన్, బీసీఏ. కోడింగ్ అండ్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే బీసీఏ కూడా ఎక్సలెంట్ ఆప్షన్. తర్వాత ఎంసీఏ ఆర్ స్పెషలైజ్డ్ సర్టిఫికేషన్స్ చేసి ఐటీ ఇండస్ట్రీలో కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు. ఫోర్త్ వన్, బీఎస్సీ డేటా సైన్స్ ఆర్ ఏఐ. మ్యాథ్స్ అండ్ అనలిటిక్స్ ఇష్టం ఉంటే డేటా సైన్స్ అండ్ ఏఐ రిలేటెడ్ డిగ్రీ ఫ్యూచర్ ఫోకస్డ్ ఆప్షన్స్. డేటా అనాలిసిస్, మెషిన్ లెర్నింగ్ అండ్ బిజినెస్ ఇంటెలిజెంట్ ఫీల్డ్స్లో ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫిఫ్త్ వన్, చార్టెడ్ అకౌంటెన్సీ. కామర్స్ స్టూడెంట్స్కి సీఏ ఒక ప్రెస్టీజియస్ కెరియర్. ప్రిపరేషన్ ఛాలెంజింగ్ ఉంటుంది కానీ సక్సెస్ఫుల్ అయితే కెరియర్ గ్రోత్ ఉంటుంది. సిక్స్త్ వన్, డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయడం మాత్రమే కాదు, ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, ఇలా చాలా స్పెషలైజేషన్స్ ఉంటాయి. మెయిన్గా వీళ్ళు 12th తర్వాత బీబీఏ, బీకామ్, బీఏ లేదా ఆల్మోస్ట్ ఏ డిగ్రీ అయినా చేయొచ్చు. డిగ్రీ చేస్తూనే డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ అండ్ ఇంటర్న్షిప్స్ కంప్లీట్ చేస్తే బెటర్. ఫ్రెషర్స్కి 3 to 6 LPA స్టార్ట్ అవ్వచ్చు. ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ పెరిగితే శాలరీ ఇంకా ఎక్కువ ఉంటుంది. సెవెంత్ వన్, యూఐ యూఎక్స్ డిజైన్. క్రియేటివ్గా ఆలోచించడం ఇష్టం ఉంటే యూఐ యూఎక్స్ డిజైన్ ఎక్సలెంట్ కెరియర్. మొబైల్ యాప్స్, వెబ్సైట్స్ యూజర్ ఫ్రెండ్లీగా డిజైన్ చేయడం వీళ్ళ వర్క్. 12th తర్వాత బీఎస్సీ డిజైన్, బ్యాచులర్ ఆఫ్ డిజైన్, బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, బీటెక్. సమ్ కాలేజ్ ఈవెన్ ఆఫర్ యూఐ యూఎక్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్. డిగ్రీ కంపల్సరీ కాకపోయినా స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో అండ్ ప్రాక్టికల్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఫిగ్మా, అడోబ్ ఎక్స్డీ, కాన్వా బేసిక్స్ నేర్చుకుంటే అడ్వాంటేజ్ ఉంటుంది. ఎయిత్ వన్, సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో హ్యాకర్స్ నుండి సిస్టమ్స్ అండ్ డేటాని ప్రొటెక్ట్ చేస్తారు. 12th ఎంపీసీ తర్వాత బీటెక్ సిఎస్సి, బీటెక్ సైబర్ సెక్యూరిటీ, బీటెక్ ఐటీ ఆర్ బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. ఎంసీఏ తర్వాత స్పెషలైజేషన్స్ లైక్ నెట్వర్కింగ్, లైనెక్స్, ఎథికల్ హ్యాకింగ్, సెక్యూరిటీ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే కెరియర్ గ్రోత్ బాగుంటుంది. 9th వన్, హోటల్ మేనేజ్మెంట్. హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉంటే హోటల్ మేనేజ్మెంట్ మంచి ఆప్షన్. హోటల్, రిసార్ట్స్, క్రూజ్ షిప్స్ అండ్ టూరిజం సెక్టార్స్లో ఆపర్చునిటీస్ వస్తాయి. 12th తర్వాత బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లాంటివి చూస్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కస్టమర్ సర్వీసెస్ చాలా ఇంపార్టెంట్. 10th వన్, లా ఫీల్డ్ అంటే అడ్వకేట్ మాత్రమే కాదు, కార్పొరేట్ కంపెనీస్, లీగల్ అడ్వైజర్స్, కాంప్లయన్స్ టీమ్స్, జ్యుడిషరీ, ఇలా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. వీళ్ళు మెయిన్గా 12th తర్వాత 5 year ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి లైక్ బీఏ ఎల్ఎల్బి, బీబీఏ ఎల్ఎల్బి, బీకామ్ ఎల్ఎల్బి లాంటివి చూస్ చేసుకోవాలి. డిగ్రీ తర్వాత 3 year ఎల్ఎల్బి చేయాలి. తర్వాత స్పెషలైజేషన్ ఆర్ హయ్యర్ స్టడీస్ కూడా చేసుకోవచ్చు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అనలిటికల్ థింకింగ్ ఉంటే లా ఫీల్డ్లో మంచి కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు. డిగ్రీ ఒకటే సక్సెస్ గ్యారంటీ కాదు, స్కిల్స్, ఇంటర్న్షిప్, ప్రాజెక్ట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. మీ ఇంట్రెస్ట్కి మ్యాచ్ అయ్యే ఫీల్డ్స్ని చూస్ చేసి దానిలో కన్సిస్టెంట్గా ఇంప్రూవ్ అవ్వండి. మీ ఇంట్రెస్ట్, స్ట్రెంగ్త్, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ని కన్సిడర్ చేసి డెసిషన్ తీసుకోండి. ట్రెండ్ని బ్లైండ్లీ ఫాలో అవ్వకండి. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఫ్యామిలీ అండ్ మెంటర్స్తో డిస్కస్ చేసి ఫైనల్ డెసిషన్ తీసుకోవడం బెటర్. ఇలాంటి కెరియర్ గైడెన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.